హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మా అక్కకైతే మా అక్కనైతే ఇల్లాక రాఖీ అయితే కట్టింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అక్కకైతే బట్టలు పెట్టాలన్నమాట. మా అన్నయ్య అనమాట. ఇక మా అన్నకు కూడా రాఖీ అయితే కడుతున్నా, తీసుకుపోతాం కానీ వచ్చినాను అనమాట మా అక్క వాళ్ళని. ఇక రాఖీ కంప్లీట్ కాగానే మా అక్క వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళిండు అనమాట మా అన్నయ్య. అందుకని మా అన్నయ్యకి కూడా రాఖీ అయితే కడుతున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాఖీ అయితే మా అక్కకు కూడా కడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇంతకుముందుకు మా అక్క అందరికి కట్టేసింది కదా. కట్టిన తర్వాతకి మా అక్క 1 డే బిఫోరే వచ్చిందనమాట. అందుకని ఇప్పుడైతే వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజే రాఖీ పండుగ రోజే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా అన్నయ్య కూడా వాళ్ళ అక్క వాళ్ళతో ఇట్లా కట్టించుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మా అన్నయ్యనైతే తీసుకెళ్ళడానికి అయితే వచ్చాడనమాట. మా జ్యోతిరమాయి మా అక్క వాళ్ళ కూతురు అండ్ కొడుకు ఇద్దరు అనమాట. కోడలు అండ్ అల్లుడు. చూడండి, మా అల్లుడు చాలా స్మార్ట్, చాలా షార్ప్గా ఉంటాడు. మా అల్లుడిని కూడా కట్టేసినాను అయితే రాఖీ. చూడండి ఫ్రెండ్స్, మాక్షి మా యానివర్సరీ రోజే పుట్టాడనమాట. ఫస్ట్ యానివర్సరీకి ఆయన బర్త్డే మా యానివర్సరీ ఒకటే రోజు అనమాట. చాలా చలాకీగా ఉంటాడు, చాలా షార్ప్గా ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్కకైతే పసుపు పెట్టి ఇప్పుడు బట్టలు అయితే పెట్టాలన్నమాట. చూడండి, రాఖీ కట్టింది కదా. ఇక వెంబటే బట్టలు కూడా నిన్నైతే షాపింగ్ అయితే చేసినాం. మా అక్కకు నచ్చిన శారీ కొనుక్కుంది. ఇక మా అక్కనే తీసుకుని వెళ్ళినాం అనమాట షాపింగ్కి అయితే. ఇక మా అక్కనైతే ఏదో ఒకటి కొనుక్కుంటా, ఏదో కొని అంటుంది. నచ్చినవి తీసుకో అక్క ప్లీజ్ అని అంటే కూడా ఏమేమి ఇక మా చోటుపల్లి ఆమె సిటీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇక చోటుపల్లి ఆమెకు అంత నచ్చలేనట్టుంది. ఏదో ఒకటి అయితే కొంచెం నచ్చింది అయితే తీసుకుంది. ఇప్పుడు ఒక చీర అయితే కొనుక్కొని వచ్చినాం అనమాట. మా జ్యోతిర్మయి పసుపు పెట్టమంటే పెట్టుకో, ఓన్లీ పొట్టన వెలికి పెట్టమన్నట్టుంది. చూడండి, మా అనుశ్రీ కూడా ఉంది. మా అక్క వాళ్ళ ఏరాలు కూతురు అనమాట, మరిది కూతురు. ఈమె కూడా పసుపు ఓన్లీ ఈమె కూడా వచ్చింది వీళ్ళెమ్మడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రాఖీలు అయితే మా అక్క అందరం మా ఇంట్లో కట్టించుకున్నాం కదా. ఇప్పుడైతే మా అక్క వాళ్ళకైతే బట్టలు అయితే మా ఇంట్లో పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే బట్టలు అయితే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడైతే పెట్టాలి. ఇప్పుడైతే బట్టలు అయితే పెట్టేసిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా అక్కకైతే బట్టలు అయితే పెట్టినమాట. ఇప్పుడైతే బట్టలు కంప్లీట్ అయిపోయినాయి పెట్టడం అయితే. ఇప్పుడు స్వీట్ తినిపిస్తున్నా. స్వీట్ అయితే ఎవరు వద్దు అంటాడు. మా అన్నయ్య కొంచెం తీసుకున్నాడు, మా అక్కనైతే కొంచెం అసలే తీసుకోలేదు. మా అక్షయ తీసుకోమంటే తీసుకోవట్లేడు. వద్దు అత్తమ్మ, గొంతు పట్టేసింది అత్తమ్మ అంటాడు. ఎంత హుషారుగా ఉండాలని చాలా ఉంటుంది. ఉన్నన్ని రోజులు హడావిడి చేస్తాడు. వెళ్దామన్నట్టు కదా వెళ్తూనే ఉంటాడు. ఇక ఉండడు ఒక్క సెకండ్ కూడా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వీట్ కూడా కంప్లీట్ అయిపోయింది పెట్టడం అయితే. ఇప్పుడైతే హారతి తిప్పిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్క వాళ్ళు అయితే కాళ్ళు మొక్కాలి. మా సార్ ఉన్నాడు కానీ వర్క్ పరంగానైతే కొంచెం పక్కనే ఉన్నాడు కానీ పట్టించుకోవట్లేదు. ఆయన బిజీగా ఉన్నాడు అనమాట. వర్క్గా చేయలో కూర్చొని వర్క్ అయితే చేసుకుంటాను. మార్నింగే వెళ్ళాడు కదా వర్క్, మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది అనమాట. అయితే వర్క్ అయితే చేసుకుంటాం. రాఖీలు కట్టించుకోగానే వర్క్ అయితే చేసుకుంటున్నాం. మేమైతే మా అక్కకైతే బట్టలు పెట్టి మా అక్క కాళ్ళు, మా అన్నయ్య కాళ్ళు అయితే మొక్కినాం. ఇప్పుడు మా జ్యోతిర్మయ్య కాళ్ళు అయితే మొక్కేసిన నేనైతే. మా సార్ తరపున నా తరపున ఇద్దరం ఒకటి. మా సార్ అయితే బిజీగా ఉండి ఎప్పుడైనా మొక్కేటోళ్ళు, కానీ ఇప్పుడైతే బిజీగా ఉండి కాబట్టి మొక్కలేకపోయాడు. చూడండి, మా పాప కూడా మొక్కుతుంది ఇప్పుడైతే. చూడండి, ఇప్పుడు మళ్ళీ కూర్చోమన్నా అనమాట మా పాపను మొక్కమనేది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మొక్కేది మనం ఈ టైంలోనే కదా ఫ్రెండ్స్ మొక్కియాలి చిన్న వాళ్ళతో అయితే. మా అక్కనైతే మంచిది. చూడండి ఫ్రెండ్స్, మామయ్య కాలు మొక్కమంటే నవ్వుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్షి కాలు కూడా మొక్కుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.